కళ్యాణ్ గారి సినిమాల్ని ఆ రోజున భీమ్లా నాయక్ లాంటి సినిమాలు 5 రూపాయలకు 10 రూపాయలు టికెట్లు అమ్మించారు మీరు. మరి వాళ్ళ కలెక్షన్లు ఎలా వస్తాయి? ఆలో రాలేదు, వీళ్ళు తల్లు ఎక్కడ పెట్టుకుంటారంటే ఎట్లా? అన్ని సినిమాలకి అఖండ సినిమాకి రేట్లు పెరిగినాయి. మీరు అలా మాట్లాడొద్దండి. మీరు 5 రూపాయలకి టికెట్లు అమ్మించారు సార్ విఆర్ వాళ్ళు పెట్టించి మీ ప్రభుత్వ హయాంలో. రైట్ 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 మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఎస్ లక్ష్మణరావు గారు, ఎస్ ఎస్ చాలాసేపు అయింది. ఎస్ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. రైట్ రైట్ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఎస్ ఎస్ లక్ష్మణరావు గారు మళ్ళీ వస్తాం, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఒక మాట నీకు కనుక్లూడ్ ఇస్తాను. ఒక మాట నేను అనేదానంటే లక్ష్మణరావు గారు, ఈ రోజున దాదాపుగా 500-600 కోట్లు పెట్టి మీ సినిమా తీసాము, మా చాలా ఖర్చులు అయినాయి అని చెప్తా ఉన్నారు. ఈరోజు చూస్తే నిన్న రాత్రి 9:30కి సినిమా రిలీజ్ అయితే 1 అవర్లోనే సినిమా మొత్తం నెట్లో పెట్టారండి. అన్నిట్లో ఇప్పుడు దేంట్లో చూసిన సినిమా వచ్చేస్తుంది. పైరసీ మనం వాళ్ళు ఏం చేస్తారో రేట్లో పెంచుకోవాలి. అది పుష్పకే కాదు కదా, సినిమా ఇండస్ట్రీ పట్టి పీడిస్తుంది పైరసీ పోతాం సార్. సినిమా ఇండస్ట్రీని పట్టి పీడిస్తుంది పైరసీ పోతాం. అది పుష్పకే కాదు, అలనాటి అత్తారింటికి దారే దగ్గర నుంచి ఈనాటి సినిమాల వరకు తప్పలే. సినిమా మొత్తం అత్తారింటికి దారేది బయటకు వచ్చిన పరిస్థితి. అది వేరే సబ్జెక్ట్, మళ్ళీ మాట్లాడదాం. ఎస్ అది వేరే సబ్జెక్ట్. ఎస్ ఎస్ మళ్ళీ మాట్లాడదాం. ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా పైరసీ పైన అడ్డుకట్టు వేయాలి. సినిమా రేట్లు మళ్ళీ మాట్లాడదాం, అది వేరే టాపిక్ వస్తుంది, టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఎస్ లక్ష్మణరావు గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి మెగా యూత్ స్పోక్స్ పర్సన్ శివసత్య గారు ఉన్నారు. శివసత్య గారితో మాట్లాడదాం. శివసత్య గారు నమస్తే అండి. నమస్తే సార్, ఛానల్ సభ్యులందరికీ నమస్కారం. శివసత్య గారు మీరు వినే ఉంటారు, లక్ష్మణరావు గారు మాట్లాడారు, వైసీపీ నేత, మీరు రియాక్ట్ అవ్వచ్చు. అవునండి అవును. ఇప్పుడు లక్ష్మణరావు గారు ఏంటంటే ఒక సినిమా స్క్రిప్ట్ అయితే రాయిస్తే బాగుంటుంది. దీంతో ఏదైనా సినిమా స్క్రిప్ట్ ఈయన బాగా రాస్తున్నారు, బాగా చెప్తున్నారు, స్టోరీ కూడా చాలా బాగా చెప్పారు. ఇప్పుడు ఆయన ఒక మాట అన్నారు, పవన్ కళ్యాణ్ గారిని సెపరేట్ చేసి మాట్లాడారు. మెగా ఫ్యామిలీ గురించి విషయం మీద పవన్ కళ్యాణ్ గారిని, అలాగే అల్లు అర్జున్ గారిని సెపరేట్ చేస్తూ ఈయన మాట్లాడారు. ఎక్కడ కూడా మాకు మెగా చిరంజీవి యువత కానీ మెగా ఫ్యాన్స్ కానీ ఎవరు కూడా సినిమాని బ్లాక్ చేయండి, సినిమాని చూడొద్దు అని చెప్పేసి పైనుంచి కూడా ఎవరు కూడా మాకు ఎటువంటి ఆర్డర్స్ ఇవ్వలేదు. ఎగ్జాంపుల్ గా మీకు ఏంటంటే ఆయన స్వతహాగా ఎవరైతే అల్లు అర్జున్ గారు ఎప్పుడైతే మెగా ఫ్యామిలీ నుండి ఆయన సెపరేట్ అవుదామని అనుకున్నారు అంటే ఆయన బిహేవియర్ ని బట్టి మన ఈ మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ కూడా బాధపడడం జరిగింది. అది వాస్తవం, అందరికీ తెలిసిన వాస్తవం. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు కానీ ఆయన చేస్తున్న తీరు కానీ మెగా ఫ్యామిలీ అభిమానులు చాలా బాధ పెట్టిన విషయం మీ అందరికీ తెలిసింది. అంటే దీన్ని పర్టికులర్ గా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈయన అన్నారు ఏంటి, అల్లు అరవింద్ గారు టికెట్లు అమ్ముకున్నారనే విషయం మీద పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు, దాని గురించి ఇలా జరిగింది. కానీ మీరు గతంలో లక్ష్మణరావు గారు మీకు తెలుసు, మీకు పొలిటికల్ గా మీరు తిరుగుతారు కాబట్టి మీకు చెప్తాను నేను. పవన్ కళ్యాణ్ గారు ప్రచారానికి అల్లు అర్జున్ గారు గతంలో వచ్చారు. మరి ఆ రోజు అల్లు అర్జున్ గారు ఎందుకు రాకుండా ఉండాల్సింది కదా, ఆ రోజు వచ్చారు. ఆ విషయం పవన్ కళ్యాణ్ గారు, అది కూడా ఎక్కడ రామచంద్రపురం నియోజకవర్గంలో, మా కాకినాడ పక్కన రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ అల్లు అర్జున్ గారు వచ్చారు, ప్రచారం చేశారు. మరి అప్పుడు అల్లు అరవింద్ గారి మీద అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏం కోపం లేదా? పవన్ కళ్యాణ్ గారి మీద అల్లు అరవింద్ గారికి కోపం లేదా? అల్లు అర్జున్ గారికి కోపం లేదా? లక్ష్మణరావు గారు ఎలా చెప్తారంటే, ఇదే అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు వస్తే వీళ్ళ సొంత మీడియా అయిన సాక్షి ఛానల్లో డిబేట్ పెట్టారు, స్మగ్లర్ కి ఎలా అవార్డు ఇస్తారు, జాతీయ అవార్డు ఎలా వస్తుందని చెప్పేసి. ఈ రోజు వీళ్ళు ఏదో సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు కదా. మేము అనేది ఒకటే విషయం, ఏదైనా సరే ఆయన స్వతహాగా అల్లు అర్జున్ గారు ఆయన బిహేవియర్ వల్ల ఏర్పడిన వివాదం తప్ప ఇందులో మెగా అభిమానులు కానీ మెగా ఫ్యామిలీ కానీ ఎక్కడ కూడా ఎప్పుడు కూడా అల్లు అర్జున్ తక్కువ చేసి మాట్లాడలేదు. అల్లు అర్జున్ విషయంలో అల్లు అర్జున్ సినిమా గురించి కానీ అల్లు అర్జున్ సినిమా చూడొద్దని కానీ అల్లు అర్జున్ సినిమాని ఆపండి కానీ ఎక్కడ కూడా ఎవరు చెప్పలేదు. ఇవాళ సినిమాలో కంటెంట్ ఉంటే సినిమా మీరు కదా, ఎవరు చూడకపోయినా సరే, ఎవరు చూడకపోయినా సినిమాలో కంటెంట్ ఉంటే కంపల్సరీ ఇట్టదు. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యి ఓటీటీలోకి వచ్చి హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. మీరు అంతా ఉన్నారు. ఇప్పుడు లక్ష్మణరావు గారు చెప్పిన మాట ఏంటంటే, పవన్ కళ్యాణ్ 5 సంవత్సరాలుగా ఉన్నట్టుంది, సరి చూసుకోండి ఒక్కసారి శివసత్య గారు. ఎస్ మనతోటి ఫోన్ లైన్లో అక్షర్ సత్యం గారు అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే అండి, సీనియర్ జర్నలిస్ట్. అక్షర్ సత్యం గారు, నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, ఏంటి ఈ వివాదం ముగిసేనా? పుష్ప సినిమా రిలీజ్ అవడం ఏంటి? సినిమాకి సంబంధించి
ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఇంకేమీ పరిస్థితులు లేనట్టు ఈ రోజున పుష్ప గురించే పెద్ద ఎత్తున టాక్